హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనకు వచ్చేసి రెడ్మీ నోట్ 5 ప్రో డేట్ కండిషన్ వచ్చింది. ఇది ఆల్రెడీ ట్యాంపర్డ్ బోర్డే. ఆల్రెడీ వేరే కస్టమర్ తీసుకెళ్లారంటే వేరే దగ్గరికి, అక్కడ వచ్చేసి ట్యాంపర్డ్ చేసి ఉంది. మన దగ్గరకు వచ్చిన తర్వాత బోర్డు ఓపెన్ చేసి మేము ఛార్జింగ్ కనెక్ట్ చేసినప్పుడు PM660 ఓవర్ హీట్ అవుతుండే. నేను వెంటనే దాన్ని తీసిన తర్వాత ఏమవుతుందంటే VPH లైన్లో మనకి షార్టేజ్ చూపించింది. ఆ తర్వాత ఈ షార్టేజ్ నేను ఏం చేశానంటే, షార్టేజ్ ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ చేయడం కొంచెం ఈజీగానే ఉంటుంది. బట్ దాన్ని ఏం చేసామంటే రోషిన్ మెథడ్ యూజ్ చేసాం. విత్ రోషిన్ మెథడ్తో షార్ట్ కిల్లర్తో ఫైండ్ చేశాను. కెపాసిటర్ 1 షార్టేజ్ ఉండే, మీకు కనిపిస్తుంది. ఆ కెపాసిటర్ షార్టేజ్ ఉంది, స్మోక్ వచ్చింది చూడండి, ఆ కెపాసిటర్ షార్టేజ్ ఉంది అన్నట్టు. ఆ స్మోక్ వచ్చిన కెపాసిటీని మళ్ళీ నేను రిమూవ్ చేశాను. కెపాసిటర్ తీసేసి డైరెక్ట్గా PMICని కొత్త ఐసీ మనం రీప్లేస్ చేసాం. మార్కెట్లో పర్చేజ్ చేసి తీసుకొచ్చి కొత్త PMIC మనం రీప్లేస్ చేసాం. ఆ తర్వాత ఫోన్ ఆన్ అయింది. ఇట్లాంటివి ఫైండ్ చేయకుండా మీరు డైరెక్ట్గా చేయడం వల్ల ఏమవుతుందంటే అదర్ ఇష్యూస్ వచ్చేస్తాయి. సమ్టైమ్స్ వర్కింగ్ బోర్డ్ని కూడా మీరు కంప్లీట్గా రికవరీ కాకుండా చేసేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఫైండ్ చేయండి. ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రాబ్లమ్ తెలియకపోతే ఎవరైనా సీనియర్ టెక్నీషియన్ అడిగి తెలుసుకోండి. లేకపోతే ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యి చిప్ లెవెల్ ట్రైనింగ్ నేర్చుకోగలిగితేనే మీరు రిపేర్ చేయగలుగుతారు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్, చిన్న ప్రాబ్లమ్స్ని మీరు పెద్దగా చేయకూడదు. లైక్ మీరు బోర్డు తీసుకురాగానే డైరెక్ట్గా ట్యాంపేర్ చేయడం, హీట్ చేయడం చేయొద్దు. ఫస్ట్ అయితే స్టడీ చేయండి, బోర్డ్ని కంప్లీట్గా స్టడీ చేసి ప్రాబ్లం ఏంటనేది ఫైండ్ చేయండి. ఒక ఫోన్ డెడ్ అయిపోవడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఆల్రెడీ మీరు చూస్తున్నారు మన ఛానల్లో. డెడ్ ఫోన్ డిఫరెంట్ టైప్స్లో నేను రికవరీ చేశాను. సమ్ మోడల్స్లో EMMC ఇష్యూస్ ఉండే, సమ్ మోడల్లో PM ఇష్యూ ఉంది, సమ్ మోడల్లో PMI ఉంది. ఇది చెప్పలేమన్నట్టు. మనం స్టెప్ బై స్టెప్ రికవరీ చేయాలనుకుంటే ఖచ్చితంగా మనం ట్రేసింగ్ చేయాలి. ట్రేసింగ్ చేసి ప్రాబ్లమ్ని ఫైండ్ చేసి తర్వాత రిపేర్ చేస్తే 100% సక్సెస్ అనేది అవుట్పుట్ వస్తుంది మనకి. ఓకే, అదర్ డీటెయిల్స్ మన ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ మీరు వాట్సాప్ చేయొచ్చు ఈ నెంబర్కి. మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మన న్యూ బ్యాచ్ వచ్చేసి నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా మీకు అడ్మిషన్ కావాలనుకోండి, కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ చేయండి, మీకు డీటెయిల్స్ చెప్తాను దానిలో. ఓకే, లేటెస్ట్ మోడల్స్ అన్నీ చెప్తున్నాం. కంప్లీట్గా డెడ్ ఎలా రికవరీ చేయొచ్చు. అట్లనే లేటెస్ట్ శాంసంగ్ ఫోన్ డ్యూయల్ డెక్కర్ ర్యామ్ రీప్లేస్మెంట్, ఓన్లీ ర్యామ్ రీప్లేస్మెంట్, ఇట్లాంటి మోడల్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీకు స్కెమ్టిక్ రీడింగ్, జంపరింగ్, ఎవ్రీథింగ్ ప్రతిదీ మీకు లైవ్గా స్టూడెంట్స్ ఫ్రంట్లోనే రిపేర్ చేస్తున్నాము. ప్రతిదీ మీకు స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తున్నాం అన్నట్టు. దీనివల్ల ఏమవుతుందంటే మొబైల్ మీరు లైవ్గా చూడడం వల్ల కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ స్టూడెంట్స్ అండ్ అదర్ మై ఫ్రెండ్స్ ఎక్సెట్రా. ప్రతిరోజు మన వీడియో చూడండి, షేర్ చేస్తూ ఉండండి, అట్లనే మనకి లైక్ చేస్తూ ఉండండి, కామెంట్స్ కూడా పెట్టండి. న్యూ అప్డేట్స్ ఏమైనా ఉంటే కూడా నేను డైలీ పెడుతూ ఉంటాను. మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి, తెలుస్తుంది నేను కొత్తగా ఏమైనా అప్డేట్ చేయాలా ఏమైనా ఉంటే. ఓకే, మీ సజెషన్ కూడా చాలా ఇంపార్టెంట్ మాకు. ఓకే, చూడండి రికవర్ అయిపోయింది మొబైల్ కంప్లీట్గా. మొబైల్ అయితే ఆన్ అయింది. ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను స్టూడెంట్స్కి ఎట్లా చేయాలి ఏంటి అనేది. కంప్లీట్గా స్టూడెంట్స్ పక్క నుండే చేశాను అన్నట్టు. ఎందుకంటే మనకి స్టూడెంట్స్ లైవ్గా చూస్తేనే తెలుస్తుంది. అది యాక్చువల్లీ స్టూడెంట్ వేరే మొబైల్ వేరే ప్లేస్కి తీసుకొచ్చారు అన్నట్టు. ఓకే, చూడండి మొబైల్ వచ్చేసి కంప్లీట్గా ఎలా ఆన్ అయ్యింది, దాని ప్రాసెస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అక్కడ ఏ కాంపోనెంట్ వల్ల షార్ట్ అయింది, ఏ కెపాసిటర్ని రిమూవ్ చేశాను కంప్లీట్గా చూపిస్తున్నాను. ఆ కెపాసిటర్ని ఎందుకు తీయాల్సి వచ్చింది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మీకు స్టూడెంట్స్ లైవ్గా చూస్తారు. లైవ్గా చూడడం వల్ల మీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది అర్థమవుతుంది. క్లాస్ అనేది ముందుగానే జరుగుతుంది కాబట్టి ఇక్కడ లైవ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు గ్రిప్ అనేది వస్తుంది సర్క్యూట్ పైన. థ్యాంక్ యూ ఫర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.